సమాజం లేడు. అందుకోసం దాంతో పాటుగా లెక్కలు రానోడు కూడా సమాజంలో ఎవడు లేడు. కాబట్టి ఈరోజు శ్రీనివాస రామానుజం గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శ్రీనివాస రామానుజం ఈయన ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గణిత శాస్త్రవేత్త. వీరి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి. భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో 20వ శతాబ్దపు ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన శ్రీనివాసన్ రామానుజన్ గారి డిసెంబర్ 22 జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు. రాజారాం ప్రకాష్ గణిత ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బిజినపల్లి అంటే మండలం లట్టుపల్లి గంగారం హై స్కూల్లో గణిత ఉపాధ్యాయుడు, నాగర్ కర్నూలు జిల్లా. నేను తెలుగు ఉపాధ్యాయుడిని, చిట్యాల హై స్కూల్, వనపర్తి జిల్లా. అంటే రామానుజన్ జయంతిని మనం భారతదేశం మొత్తం ఈరోజు జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహిస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లో, ఇంకా యావత్ భారతదేశం ఆయన జయంతిని నిర్వహిస్తుంది. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22న తమిళనాడు ఈరోడు పట్టణంలో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. ఏప్రిల్ 26, 1920లో 1920 ఏప్రిల్ 26న మరణించాడు చిన్న వయసులో అనారోగ్యరీత్యా. ఆయన ఆ రోజు తమిళనాడు కుంభకోణంలో వాళ్ళు స్థిర నివాసం సారంగపాణి వీధిలో ఒక పెంకుటిల్లు నివాసం ఉన్నారు. ఇది అంటే ఈ నివాసాన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. అది ఒక పెంకుటిల్లు. వాళ్ళ నాయన ఒక చీరల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవాడు. శ్రీనివాసం అయ్యంగారు వారి నాన్న పేరు. తల్లి కోమలటమ్మ గృహిణి, గుడుల్లో పాటలు పాడేది. తల్లి నుంచే ఈయన పురాణాలు, శాస్త్ర విషయాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్ని తల్లి ద్వారా నేర్చుకున్నాడు. ఆయన చిన్నప్పుడే గణిత శాస్త్రంలో అపర మేధావిగా వివిధ పాఠశాలలో మద్రాస్, కుంభకోణం అక్కడ చదువుతూ అనేక గణిత శాస్త్రాల విషయాలపై, సంఖ్యాశాస్త్రంపై, శుద్ధ గణితంపై ఎన్నో పరిశోధనలు రాసి అప్పట్లో GH హార్డీ అనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఈయన రాసిన గణిత నెంబర్ థియరీ ఇవన్నీ గణిత సిద్ధాంతాలను ఆయన మెచ్చుకొని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం రావాల్సిందిగా ఆహ్వానిస్తే అక్కడికి వెళ్లి కొంతకాలం అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి తిరిగి భారతదేశానికి వచ్చాడు. శ్రీనివాస రామానుజన్ గారు ప్రతిపాదించిన అనేక గణిత సిద్ధాంతాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఆయన మరణానంతరం కూడా వాటిని ఇంకా పరిశోధనలోనే ఇమిడి ఉన్నాయి. కనుక ఇది ఇచ్చేది హార్డీ ఆయన సిద్ధాంతాలను చాలా పరిష్కరించాడు. గణితంలో 3900 ఫలితాలను రాబట్టిన మహనీయుడు శ్రీనివాస రామానుజన్ గారు. అందుకే ఆయన గణితంలో స్ట్రింగ్ థియరీ, శుద్ధ గణితం, నెంబర్ థియరీ ఇట్లా ఎన్నో, మ్యాక్స్ థీటా ఫంక్షన్ ఇవన్నీ కనుగొన్నాడు. ఇప్పుడు క్యాన్సర్ పరిశోధనలో కూడా ఆయన స్ట్రింగ్ థియరీ ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఒకసారి ఇంగ్లాండ్ లో 1729 ఆ టాక్సీ నెంబర్, దీన్ని క్యాబ్సీ ట్యాక్ అంటే సంఖ్యలు అంటాడు. మ్యాక్స్ క్యాబ్సీ ట్యాక్స్ సంఖ్యలు అంటారు. 1729 దీనికి వివరణ ఇచ్చాడు. ఇది అంటే అపశకునంగా భావిస్తే అపశకునం కాదు, ఇది మంచి సంఖ్య అని ట్యాక్స్ క్యాబ్ సంఖ్యలని 1729కి వివరణ ఇచ్చిన మహనీయుడు ఎవరికి? హార్డీకి. హార్డీ ఈయన గురించి పుస్తకం కూడా రాసిండు. కనుక ఈ విధంగా గణిత శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసిన మహనీయుడు కనుక తమిళనాడు రాష్ట్రం ఆయన జయంతిని గణిత సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తుంది. 1962లో ఆయన 75వ జన్మదినోత్సవ సందర్భంగా మన భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును కూడా అంటే విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు
ఈయన జన్మదినాన్ని డిసెంబర్ 22ను భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించి 2012ను కూడా జాతీయ గణిత దినోత్సవ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఆయన అనేక పరిశోధనలు చేస్తూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్య రీత్యా చిన్న వయసులో 1920 ఏప్రిల్ 26న మరణించాడు. ఆయన చిన్నప్పుడే మసూచి వ్యాధి సోకి మరణించే సందర్భం కానీ కోలుకున్నాడు. దైవ కృప. ఆయన భగవంతుని అనుగ్రహం లేనిదే ఏది కూడా సూత్రం కానేరదు అని ప్రతిపాదించిండు. నామగిరి అనే దేవుణ్ణి నమ్మినాడు కనుక ఈ విధంగా దైవవాది ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మహనీయుడు శ్రీనివాస రామానుజన్ గారు. ఈ విధంగా ఇప్పటికీ గణితం అంటేనే మన గుర్తుకొచ్చేది శ్రీనివాస రామానుజన్ గారు. కనుక అటువంటి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి గణితాన్ని మనం ఈరోజు విద్యార్థులు గణితంలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎదిగి భారతదేశానికి గొప్ప గణిత శాస్త్రవేత్తలుగా విద్యార్థులు కావాలని ఆశిస్తూ అటువంటి మహనీయులు నిరంతరం స్మరిస్తూ ఇంతకుముందు రాజారాం సార్ చెప్పినట్లు ఇప్పుడు జీవితానికి అనుసంధానమైనవి లెక్కలు. లెక్కలు లేనిదే జీవితం లేదు. లెక్కలతోనే జీవితం ముడిపడి ఉంది. కనుక లెక్కలంటే గణితం. గణితం అంటేనే సింబాలిజం శ్రీనివాస రామానుజన్ గారని తెలియజేస్తూ ముగిస్తున్నాను.